హాయ్ వివర్స్, మనం వచ్చేసి కృత్య వేదిక సరైనటువంటి వారాల పేర్లతో ఖాళీలను పూరిద్దాము. నిన్న ఏమొస్తుంది, ఈరోజు వచ్చేసి ఇచ్చినటువంటి వారాల పేర్లు ఇచ్చినారు. రేపు ఏమేమి వస్తుంది అనేటువంటిది మనం చూద్దాము. నిన్న వచ్చేసి శనివారం, ఈరోజు వచ్చేసి ఆదివారం అన్నప్పుడు నిన్న వచ్చేసి శనివారము, రేపు వచ్చేసి సోమవారము. సోమవారం ఈరోజు అయినప్పుడు నిన్న వచ్చేసి ఆదివారము, రేపు వచ్చేసి మంగళవారము ఈరోజు అయినప్పుడు సోమవారము నిన్న అవుతుంది, రేపు వచ్చేసి బుధవారము అయినప్పుడు ఈరోజు అయినప్పుడు నిన్న వచ్చేసి మంగళవారము, తర్వాత వచ్చేసి రేపు వచ్చేసి గురువారము ఈరోజు అయినప్పుడు నిన్న వచ్చేసి బుధవారము, తర్వాత వచ్చేసి రేపు వచ్చేసి శుక్రవారము ఈరోజు అయినప్పుడు నిన్న వచ్చేసి గురువారము, రేపు వచ్చేసి శనివారము, తర్వాత శనివారం ఈరోజు అయినప్పుడు శుక్రవారము నిన్న, తర్వాత రేపు వచ్చేసి ఆదివారము. తర్వాత వారాల పేర్లతో కృత్యాలను పూరిద్దాం. ఇక్కడ చూడండి, వారాల పేర్లతో మనం కృత్యాలను పూరిద్దాము. ఆదివారము, సోమవారము, మంగళవారము, శుక్రవారము, గురువారము, బుధవారము, శనివారము. తర్వాత ఇక్కడ జాకి జావత్తున్నటువంటిది బుజ్జి మేక ఎక్కడికి వెళ్ళితివి, బొజ్జ నిండా ఆకులు తినుటకెళ్ళితిని అంటూ ఆ యొక్క బుజ్జి మేక చెప్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పదాలని మనం చదువుదాము. గజ్జెలు, మజ్జిగ, బజ్జీలు, సజ్జ, కజ్జికాయలు. మజ్జిగ తాగడం మంచిది, దీపావళికి కజ్జికాయలు చేశారు. బుజ్జాయి బొజ్జ నిండా బజ్జీలు తినెను, సజ్జ చేనులో బుజ్జి మేక. కృత్యాలు వచ్చేసి చిత్రాల సహాయంతో ఖాళీలను పూరిద్దాము. బెజ్జము, ఇక్కడ బుజ్జి, బజ్జి, గుజ్జు. సో ఈ విధంగా రాయండి. వచ్చేసి ఇక్కడ చూడండి, బుజ్జి, బజ్జి, గుజ్జు. తర్వాత చెట్టులోని అక్షరాలతో పదాలు రాద్దాము. వజ్జ, సజ్జ, బొజ్జ. ఇక్కడ చూడండి, వజ్జ సజ్జ కంకి, పూల సజ్జ, మామిడి గుజ్జు, సూది బెజ్జము. తర్వాత టాకి టావత్తున్నటువంటి పదాలు. గోదావరి గట్టుంది, చెట్టు మీద పిట్ట ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, పిట్ట నోటిలో రొట్టె ఉంది. ఇక్కడ బుట్ట, పుట్ట, పట్టు, పట్టీలు, అట్టపెట్టె, చెట్టు కింద చీమల పుట్ట, పట్టు పరికిణీలో కట్టుకో, పట్టీలు పెట్టుకో, అట్టపెట్టెలో మట్టి పెడతలు పెట్టు. టాకి ఒత్తు ఉన్నటువంటి పదాలను రాద్దాము. చెట్టు అని ఇచ్చున్నారు. తర్వాత బొట్టు, రొట్టె, పట్టి, పుట్ట, అట్ట. తర్వాత చేప తోకలోని ఒత్తు అక్షరాలతో పదాలను రాద్దాము. ఇక్కడ చూడండి, పట్టె, పెట్టె, రొట్టె, కట్టె. తర్వాత ఇక్కడ ఉన్న పదాలను చదువుతాము. ఉట్టి, మెట్టు, జట్టు, జుట్టు, పట్టణం, చుట్టము, ఆకుల కట్ట, నీటి తొట్టి, పుట్టమట్టి, తిలకం బొట్టు, గోధుమ రొట్టె. డాకి డావొత్తు ఉన్నటువంటి పదాలు. ఒడ్డు మీద గడ్డి, గడ్డి మేసే గొడ్డు, బిడ్డ ఇటుగారా, లడ్డు మిఠాయి తిందువురా. ఇడ్డెన, ఒడ్డెన, బిడ్డ, లడ్డు. ఇడ్డెనలు వడ్డించు, బిడ్డ చేతిలో లడ్డు, నీ ఒడ్డానం బాగుంది. ఇక్కడ చదువుతా రాస్తా, చూసి రాస్తా. ఒడ్డు మీద గడ్డి, గడ్డి మేసే గొడ్డు అంటూ చూసి రాయండి. అట్లాగే గాలిపటం తోకలోని ఒత్తులో పదాలను రాద్దాము. ఉన్నటువంటి లడ్డు, తెడ్డు, గుడ్డు, గొడ్డు, జిడ్డు. ఇక్కడ ఉన్న పదాలు చూద్దాము. గడ్డము, గొడ్డలి, ఒడ్డానము, అడ్డదారి, బూందీ లడ్డు, కోడిగుడ్డు, ఇనుప కడ్డి. ఇక్కడ కృత్య వేదికలో గాకి గావత్తు, చాకి చావత్తు, జాకి జావత్తు, టాకి టావత్తు, డాకి డావత్తు ఒత్తులను సరైనటువంటి చోట పెడదాము, చదువుదాము. బొగ్గులు అని ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చూద్దాం. చూడండి, పిచ్చుక, బజ్జీలు, మగ్గము, పట్టీలు, బిడ్డ, ముచ్చట, గడ్డి, మజ్జిగ, మట్టె. తర్వాత ఇక్కడ ప్రాస పదాలను జత చేద్దాము. బొగ్గు, దగ్గు, చెట్టు, అట్టు, సజ్జ, బొజ్జ, గచ్చు, కుచ్చు, గుడ్డు, లడ్డు. తర్వాత పదాలను కనుగొందాము, రాద్దాము. ఇక్కడ వచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము రాద్దాము. మజ్జిగ, బొగ్గు, గట్టు, గడ్డి, ముచ్చట, బెజ్జము, ముగ్గు, మగ్గము. తర్వాత విందాము, రాద్దాము. దగ్గర, ఒడ్డు, నిచ్చెన, బెజ్జము, బుట్ట, ముగ్గు, పిచ్చుక, మజ్జిగ, మెట్టు, ఇడ్డెన. చూడండి, పాట పాడదాము. చెట్టు మీద పాల పెట్ట, చెట్టు కింద పామ పుట్ట, గుడిసె పైన కోడి పెట్ట, గూడులోన బుజ్జి పిట్ట, కుడివైపు పొట్టి గుట్ట, ఎడమవైపు సజ్జ చేను.